నివాసాయ పండరీపురవాసినే పాండురంగ ప్రకాశాయ విఠలాయ నమో నమః. విగ్రహం ఏమైంది? అయ్యో అయ్యో, విగ్రహం మాయమైంది. విచిత్రంగా ఉంది. పాండురంగ అర్థాంతరంగా ఎందుకు అదృశ్యమయ్యావు తండ్రి? మనలాంటి భక్తులుంటే అదృశ్యం కాకేమవుతారు? మహాజనులారా, ఎన్నడూ లేనిది ఈనాడు జరిగిందంటే స్వామివారికి ఏదో అపచారం జరిగిందన్నమాట. రంగా, పాండురంగ, నేను అనుకున్నంత ఈ తుకారాం అభంగరచన మత విరుద్ధమైన ప్రవర్తన స్వామివారికి ఆగ్రహం కలిగిస్తుందని నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. నా మాట ఎవరైనా పట్టించుకున్నారా? త్వరపడి అన్యాయంగా ఈ మహాభక్తుని అనుమానించకండి. అయితే విగ్రహం ఏమైందో ఆ మహాభక్తుడిని చెప్పమనండి. చెప్పబోయ్యా. పాండురంగ, 14 భువనాలు నిండిన విశ్వమూర్తిని ఇక్కడ లేవని మరెక్కడో ఉంటామని ఎలా చెప్పరు స్వామి? విన్నారా విన్నారా? చేసిందేదో చేసి తప్పించుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నారో చూడండి. నా మాట మీద మీరు నమ్మకం లేదా? లేదా? రంగా, వీడు నా మాట నమ్మనంటున్నారు. మీరే స్వయంగా చెప్పండి. లేదా ఇక్కడే ఇప్పుడే ఈ క్షణమే అలా బద్దలు కొట్టుకొని చచ్చిపోతాను. కొన్ని మానసిక శక్తులు సంపాదించి నా భక్తులని చెప్పి మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నాడు. ఆ భక్తుల వల్లనే నా ఆలయం అపవిత్రమైంది. అందుకే నేను అదృశ్యమయ్యాను. చూస్తారే, ఈ తుకారం దైవద్రోహి, సాంత్రికుడు. ఇతన్ని బయటికి నెట్టండి. అతన్ని శిక్షించడానికి మనకు అర్హత లేదు. ఈ విషయం శివాజీ మహాప్రభువులకు తెలియజేద్దాం. వారే దీనికి ప్రతిక్రియ ఆలోచిస్తారు. మేము తిరిగి వచ్చే వరకు ఈ దోషి పారిపోకుండా చూసుకోండి. శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజులం గారికి అభివాదములు. ప్రభు, మాది దేహూ గ్రామం. నా పేరు ముంభాజీ. మా ముత్తాత మహాపండితుడు, మా తాత సంగీత విద్వాంసుడు, మా తండ్రి వేదంలో ఘనాపాటి, నాకు నేనే సాటి. ఇంతకు తమరు వచ్చిన పని? అదే మనవి చేస్తున్నాను. మా గ్రామంలో తుకారాం అనే ఒక దుష్టుడున్నాడు. తుకారాం? అదే, తమరు కానుకలు పంపిస్తే తిరగొట్టాడే ఆ దుష్టుడు అర్థం లేని అభంగాలు రాసి ప్రజలను పాడు చేస్తున్నాడు. మత విరుద్ధమైన ప్రచారం చేసి మహాభక్తుడిలాగా నటిస్తున్నాడు. చిత్రంగా ఉంది. మేము విన్నది వేరు, మీరు చెబుతున్నది వేరు. ఇదే ఉంది. అసలు విషయం వింటే మీరు మరింత ఆశ్చర్యపోతారు. తుకారాం చేస్తున్న దురంతాలకు పాండురంగడికి కోపం వచ్చింది. ఉన్నట్టుండి ఆలయంలో విగ్రహం మాయమైపోయింది. ఏమిటి? విగ్రహం మాయం కావడమా? దానికి తుకారామే కారకుడటానికి నిదర్శనం? అందరూ వింటూ ఉండగా అశరీరవాణే చెప్పింది. మహాప్రభు, ఆ ద్రోహికి తగిన శిక్ష విధించి ధర్మరక్షణ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అవశ్యం. నేరస్తుడు ఎవరైనా సరే శిక్షించవలసింది. మేమే మీ గ్రామానికి వచ్చి విచారణ జరిపిస్తాం. మీరా? ఇంత స్వల్ప నేరానికి శ్రమపడి మీరు రావడం ఎందుకు మహారాజా? మీరు ఇక్కడ శిక్ష విధించండి, అక్కడ మేము అమలు జరిపేస్తాం. అందరూ నేత్రాలతో చూస్తే రాజు మనోనేత్రంతో చూడగలగాలి. పండిట్జీ, స్వామి కార్యము స్వకార్యము రెండూ నెరవేరతాయి. పదండి. దోషిని ప్రవేశపెట్టండి. తుకారాం,
ఒకనాడు మేమే స్వయంగా వచ్చి మిమ్మల్ని సత్కరించాలని ఆశించాం. కానీ ఈనాడు ఇలాంటి విచారణ జరపడానికి రావాల్సి వచ్చింది. అదే పాండురంగని విలాసం. నీవు మతానికి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించావని, భగవద్ అపచారం చేశావని, అందువల్లనే పాండురంగడు అదృశ్యమయ్యాడని నీ మీద నేరారోపణ జరిగింది. అందుకు నీ సమాధానం? ఆ పాండురంగడే చెప్పాలి. అంటే నేరాన్ని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకోకపోతే మీరు ఒప్పుకుంటారా? చూసారా పొగరు తుకారాం, ఇది న్యాయస్థానం, వారు న్యాయాధిపతులు. నాకు తెలిసిన న్యాయస్థానం అంతరాత్మ, న్యాయాధిపతి పరమాత్మ. నేరస్తులు ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేదు. మాకు కావలసింది ఒక్కటే, విగ్రహం ఎలా మాయమైంది, ఎందుకు మాయమైంది? రంగడు అదృశ్యమయ్యాడా? అబద్ధం. అదుగు భక్తవత్సలుడైన పాండురంగడు అక్కడే ఉన్నాడు. ఏది మాకెవరికి కనిపించడం లేదే? అజ్ఞానాంధకారంలో అలమటించే వారికి కనపడదు. తుకారాం, నువ్వు మహాభక్తుడివే కావచ్చు. అందరికీ కనిపించని రంగడు నీకు కనిపించను వచ్చు. కానీ ఇది భౌతిక ప్రపంచం. నిజం నిరూపించబడే వరకు ఇక్కడ నువ్వు దోషివి, మేము న్యాయాధిపతులు. మాయమైన విగ్రహం మళ్ళా ఇక్కడ ప్రత్యక్షం కావాలి, మాకు కనిపించాలి. లేదా నువ్వు నేరాన్ని అంగీకరించాలి. చెయ్యని నేరాన్ని నేనెందుకు అంగీకరించాలి? అయితే మరి విగ్రహం? నిగ్రహం చూపిస్తే విగ్రహం అదే వస్తుంది, కనిపిస్తుంది. ఎలా వస్తుంది? ఎక్కడి నుంచైనా ఎత్తుకొస్తావా? మహాప్రభు, ఇతని తీయని మాటలు నమ్మి మోసపోవద్దు. కాస్త గడువిస్తే చాలు, కనుగట్టు గట్టి మన కళ్ళన్నీ కప్పగలడు. అందుకని తక్షణం తమను అనుకున్న శిక్ష విధిస్తాం. ముంబాజీ, అధికంగా మాట్లాడితే ఆ శిక్ష నీకు విధిస్తాం. తుకారాం, నీకు ఈ రాత్రి గడువిస్తున్నాం. తెల్లవారేలోగా విగ్రహం యథాస్థానంలో ఉండాలి, లేదా నీకు మరణదండన తప్పదు. ఏమిటి అన్యాయం? నా భర్త అమాయకుడు, నిర్దోషి. ఇదెవరో కెట్టిన వాడు పనిన కుట్ర. నిదానంగా ఆలోచిస్తే నిజానిజాలు మీకే తెలుస్తాయి ప్రభు. తొందరపడి నా భర్తను శిక్షించకండి, నా బిడ్డల్ని అనాథలు చేయకండి, నాకు పట్టి భిక్ష పెట్టండి. అది మా చేతిలో లేదమ్మా. నీ భర్త తను నిరపరాధి అని నిరూపించుకోవాలి, లేకపోతే ఈ శిక్ష తప్పదు. రంగా పాండురంగా పిలుపు వినగలేవా? నీ గుడికి తిరిగి రావా దేవాది దేవా, నా పిలుపు వినగలేవా? నీ రూపం కనరాని వేళ, నీ నామం వినరాని వేళ, నీ భక్తులకు ఈ లోకమేలా? నీ ధ్యానమేరా, నీ గానమేరా, ఆనాడు ఈనాడు మా జీవితం. పిలుపు వినగలేవా? నీ గుడికి తిరిగి రావా దేవాది దేవా, నా పిలుపు వినగలేవా? ఆలయాన నీవవతరించవా, నీవున్నావని నిరూపించవా? ఆలయాన నీవవతరించవా, నీవున్నావని నిరూపించవా? లేవయ్యా వెలికి రావయ్యా, లేవయ్యా వెలికి రావయ్యా. చిన్నబోయిన చీకటి గుడిలో వెన్నెల వెలుగులు నింపవయా. నీ దివ్య రూపము చూపవయా.
పాండురంగ పాండురంగా, నా మాంగళ్యం కాపాడావు తండ్రి. నా స్వామిని నాకు దక్కించావు. ఈ వేళ దక్కింది నీ మాంగళ్యం మాత్రమే కాదమ్మా, పతనావస్థలో ఉన్న హిందూ మత ప్రతిష్ఠే హిమాలయ శిఖరాలకు పెరిగింది. జరిగిన పరీక్ష నీ భర్తకు మాత్రమే కాదమ్మా, ఆస్తికత్వానికి నాస్తికత్వానికి. ఈ మహానుభావుడు నిరపరాధి అని, మహాభక్తుడని మాకు తెలుసు, కాని లోకానికి తెలియాలి. అందువల్లనే ఈయనకి కఠిన పరీక్ష పెట్టవలసి వచ్చింది. యుగానికి ఒక మహాపురుషుడు అవతరిస్తాడు. అతని మూలంగా ధర్మం పునర్జన్మ పొందుతుంది. భగవంతుడు ఉన్నాడు అని ఆనాడా ప్రహ్లాదుడు, ఈనాడు ఈ మహానుభావుడు నిరూపించాడు. ఈనాడు మనందరికీ మహోదయం. ఇది మహారాష్ట్ర చరిత్రలోనే సువర్ణాధ్యాయం. ఏమిటి ఆ కొండ హెల్క శివాజీ దేహగ్రామంలో ఉన్నాడు? అరే ఎందుకు ఉన్నాడు? ఎప్పుడు ఉన్నాడు? అయ్యా, ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నాడు. వెంటనే మీ సైన్యాన్ని పంపించండి, చిటికలో పట్టుకోవచ్చు. ఏ బొమ్మన్ కా బచ్చా, ఏది మాట సచ్చాయ झूठा? జూటా మాట మేమెందుకు చెబుతాం? భక్తులం, మహాభక్తులం. अच्छा ఏ అబ్దుల్ రజాక్, మంది సిపాయిలతో ఫౌరన్ దేహగ్రామం जाओ और शिवाजी के बंद कर लाओ. ఏ బొమ్మన్ బయట బయట. సుల్తాన్ వారు, చాలా శ్రమపడి మీకు ఉపకారం చేశాం. మాకేదైనా నజరానా ఇప్పిస్తే. ఇస్తాం ఇస్తాం. శివాజీ మన్కి సేత్కి సిక్కని పాదుషాకు సిఫార్సు చేసి నీకు ఒక గ్రామం నజరానా ఇప్పిస్తాం. మహారాజా మహారాజా మహారాజా, అనుకోని ఆపదొచ్చి పడింది ప్రభు. ఏమిటి? మీరిక్కడున్నారని తుర్ష్కులకు తెలిసిపోయింది ప్రభు. మిమ్మల్ని బంధించడానికి పెద్ద సైన్యంతో వస్తున్నారు. వారు గ్రామంలో ప్రవేశించేలోగా మనమే వెళ్లి వాళ్ళని ఎదుర్కొందాం. విజయమో వీర మరణమో తెలుసుకుందాం. పదండి. జై భవాని. మహారాజా, ఆగండి, ఆవేశపడకండి. వారు తగిన యుద్ధ సన్నాహంతో వస్తున్నారు. మీరు ఈ పరిస్థితుల్లో వారిని ఎదుర్కొనడం మంచిది కాదు. అలాగని మమ్మల్ని చూస్తూ ఊరుకోమంటారా? ఆ మ్లేచ్చులకు భయపడి పారిపోమంటారా? ఇలాంటి పోరాటాలు మాకు, మా కరవాలానికి అలవాటే. మహారాజా, మీ ధైర్య శౌర్యాలు, వీర పరాక్రమాలు మాకు బాగా తెలుసు. కానీ అన్ని వేళలా సాహసం పనికిరాదు. అంధకారంలో ఉన్న హిందూ మత ధర్మాలయానికి ఆశాజ్యోతి. పరదాస్యంతో అణగారిపోతున్న భారతదేశ మహాసౌధాన్ని నిలబెట్టే మూలస్తంభం మీరు. కొన్ని లక్షల ప్రాణాల కన్నా మీ ప్రాణం మాకు చాలా విలువైంది మహారాజా. మీలాంటి పురుషోత్తముల్ని మేము త్యాగం చేసుకోలేము. మిమ్మల్ని వెళ్ళనివ్వండి. తుకారాం గారు, మమ్మల్ని వెళ్ళనివ్వండి. భక్తిరసం వర్షించిన చోట రక్తం ప్రవహించరాదు. రంగని ఆలయం రణరంగం కాకూడదు. కాదు, నా పాండురంగడు ఉన్నంత వరకు ఇక్కడ ఎటువంటి అమానుషం జరగదు. ఆ చక్రధరుడే ఈ అక్రమాన్ని ఆపుతాడు. రండి. రంగా రంగా కరుణామయా దేవా చరణీయవా రావా పండరీశ పాండురంగ విఠల రావా దేవా కరుణామయా దేవా. దేశాన్ని పాలించు మహారాజు నేడు నీ పాద సన్నిధి నిలుచున్నాడు. దేశాన్ని పాలించు మహారాజు నేడు నీ పాద సన్నిధి నిలుచున్నాడు. పగవారి నుండి ప్రభువును కాచి, పగవారి నుండి ప్రభువును కాచి ప్రజలకు సుఖ శాంతులందియవా కరుణామయా దేవా చరణీయవా రావా పండరీశ పాండురంగ విఠల రావా దేవా కరుణామయా దేవా. పావనమైన నీ ఆలయాన పాపులు చేరుట సాధ్యమేనా? పావనమైన నీ ఆలయాన పాపులు చేరుట సాధ్యమేనా? దుష్ట శిక్షకుడవంటారే
రక్షకుడవంటారే దుష్ట శిక్షకుడవంటారే శిష్ట రక్షకుడవంటారే పరమ భక్తులను బ్రోవని నాడు కరుణామయుడను బిరుదెందుకురా ఆపద్బాంధవరావా ఆపదలో కాపాడవా ఆపద్బాంధవరావా ఆపదలో కాపాడవా పాండురంగ హరి జయ జయ రామకృష్ణ హరి జయ జయ 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 పండరినాథ పాండురంగ పండరినాథ పాండురంగ విఠల విఠల పాండురంగ 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 విఠల విఠల 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 మహారాజా విన్నారా ఈ వార్త? ఏమిటి? మీరిక్కడే ఉండగా అక్కడ అనేక చోట్ల ఎందరో శివాజీలు తురుష్కులను ఎదిరించి హతమార్చారు. రంగా పాండురంగ అంతా పాండురంగని లీల. మహాత్మా, మీ భక్తి జయించింది, నా జీవితం తరించింది. ఇంకా నాకు ఈ రాజ్యము వద్దు, రాచరికము వద్దు. నన్ను మీ శిష్యులుగా స్వీకరించండి స్వామి. వద్దు మహారాజా, అలా గాత్రము కల్గెనేని హరిగాధలు గానము సేయగావలెన్ క్షాత్రము కల్గెనేని తన జాతిని ఖ్యాతిని కాచుకోవలెన్ ధాత్రిని శ్రేష్టమైన కులధర్మము వీడక
వీరలోక సత్పాత్రుడవౌచు దేశమును పాలన సేయుము రాజశేఖరా. మీ ఆజ్ఞ శిరసావహిస్తా. పౌరులారా, తుకారాం లాంటి మహాభక్తుణ్ణి కన్నందుకు మన దేశమే ధన్యమైంది. ఈ మహనీయుని ఉపదేశాలు విని తరించండి. మహాభక్త తుకారాంకి, మహాభక్త తుకారాంకి, మహాభక్త తుకారాంకి. అరే బెవకో, సైతానికి బచ్చా, శివాజీ అక్కడ ఉన్నాడని చూటా మాట చెప్పి మాకి టాక్ రాయిస్తావు. ఇది మాటలు నమ్మి మేము పాగల్కి బచ్చా అయినాం. అయ్యా, శివాజీ అక్కడే ఉన్నాడు, నేను అబద్ధం చెప్పలేదు. భక్తులు, మహాభక్తులు, మా మాట నమ్మండి. బద్మాష్,